హాయ్ అందరికీ. ఇక్కడ నేను ఉల్లగడ్డ కూర చేశాను. ఇది నా స్టైల్లో చేశాను. అంటే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఎలా చేశానో చూద్దాం. ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకోండి. దానికి ఆనియన్స్ ఒక 2, అలాగే ఇక్కడ కొబ్బరి పేస్ట్ తీసుకున్నాను, పచ్చి కొబ్బరి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా తీసుకోండి. ఒక మీడియం సైజు టమోటా, కొత్తిమీర. ఇక్కడ ఒక కడాయి తీసుకున్నా, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఇక్కడ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అది వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది కరెక్ట్గా ఫ్రై అవుతుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను, పసుపు 1 స్పూన్. ఇవన్నీ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇంట్లో చేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్టు ఏ కర్రీకైనా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మీడియం సైజులో అంటే కొద్దిగా చిన్నవి కట్ చేసుకున్న టమోటా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, ఒక 50% ఉడికితే సరిపోతుంది. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే చేయండి, ఇదంతా బాగుంటుంది కర్రీ టేస్ట్. తర్వాత ఆలు కూడా ఇందులో వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ కూడా తీసుకున్నాను. ఏ కాయలైనా సరే మనము వేసిన తర్వాత సాల్ట్ వేస్తే వాటికి కాయలకన్నిటికీ ఉప్పు అనేది బాగా పడుతుంది. ఇదంతా ఒక 10 నిమిషాలు, అంటే ఈ ఆయిల్ ఈ విధంగా సపరేట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేసి పెట్టాను కదా టెంకాయ పేస్టు, అది ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు, అంటే అది పచ్చి వాసన అలా ఉండకుండా ఫ్రై అవుతే బాగుంటుంది. ఇక్కడ ధనియాల పొడి 1 స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా ఒక 1/2 స్పూన్ తీసుకోండి, చాలు సరిపోతుంది. ఇదంతా ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లో పెట్టండి. ఎప్పుడైతే మనము ఈ పొళ్ళన్నీ వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెడితే ఆ పొడి అనేది మాడకుండా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. తర్వాత నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను వాటరు. ఎందుకంటే ఇదంతా ఉడికి తర్వాత చిక్కపడడానికి కొద్దిగా వాటర్ పడుతుంది, కాబట్టి నేను ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. మీరు ఇప్పుడే సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. నేనైతే ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను, కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసుకున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను నాన్ వెజ్కి అలాగే ఇలాంటి ఏదైనా మసాలా కూరలు చేసినప్పుడు కస్తూరి మేతి వేస్తాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఇక్కడ ఉల్లగడ్డ ఉడికిన తర్వాత గరిటెతో ఈ విధంగా మెత్తగా చేస్తాను. అంటే అన్నిటినీ చేయను, కొన్నిటిని మాత్రం ఈ విధంగా నలిపేస్తాను. ఎందుకంటే గ్రేవీ అనేది కొద్దిగా చిక్కపడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే చపాతీకి, సంగటికి, రైస్కి ఏ దానికైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి.